మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. తెలుగు స్టేట్స్లోనే కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, కాస్ట్ పాలిటిక్స్ ఎక్కువ అనేటువంటి ఒక ఆరోపణ ఉంది శిరీష గారు. పలాసలో దీన్ని మించి ఉంటుందా, లేకపోతే అప్పల్ రాజు వచ్చిన తర్వాత ఆ కాస్ట్ డెమౌన్ బాగా పెరుగుతుందా? అప్పల్ రాజు వచ్చాక బాగా పెంచాడండి. టు బి ఫ్రాంక్, శ్రీకాకుళం, ఓల్డ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 10 కాన్స్టిట్యున్సీస్, 3 కాన్స్టిట్యున్సీలు వెలమ, లైక్ టెక్కలి, నరసనపేట, శ్రీకాకుళం. 2 కాన్స్టిట్యున్సీలు కాళింగ, లైక్ ఇచ్చాపురం అండ్ ఆమ్దాల వలస. ఇంకో 2 కాన్స్టిట్యున్సీలు కాపు, ఐదర్ హెచ్ఎల్ ఆర్ రాజాం, ఒకటి పాతపట్నం. ఒక కాన్స్టిట్యున్సీ ఎస్సీ, ఒక కాన్స్టిట్యున్సీ ఎస్టీ. క్యాస్ట్ లేకుండా ఓన్లీ ఫ్యామిలీ గుడ్ నేమ్తో, మా ఫ్యామిలీ చేసిన సర్వీసెస్తో వితౌట్ క్యాస్ట్ గెలుస్తున్న ఏకైక కాన్స్టిట్యున్సీ అప్పుడు సోంపేట, ఇప్పుడు పలాస. మొదటిసారి శిరీష కులం చూపించారు ఈ అప్పల్ రాజు. మై హస్బెండ్ నేటివ్ ప్లేస్ ఇస్ కారంచేడు. ఎప్పుడో మేము పుట్టక ముందు జరిగిందో ఏదో కారంచేడులో ఒకటి జరిగింది, మేము కూడా న్యూస్లో వేసుకున్నాం. అలాంటి కారంచేడుకు చెందిన ఒక వ్యక్తిని గౌతు శిరీష తీసుకుంది అన్నది కూడా ఎలక్షన్లో పెట్టాడు. ఏదన్నా మీనింగ్ ఉందా? లేదు. మీ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కూడా ఎక్కడ మీ హస్బెండ్ క్యాస్ట్ని మీరు ఉపయోగించుకోలేదు, మీ కాస్ట్ని కూడా ఎక్కడ కూడా వాడలేదు. నేను మంచి చేస్తానని నమ్మకం ఉంది. నా తండ్రి తాత మంచి చేశారు. ఎవరికైనా మేము ఇబ్బంది పెట్టుంటే డోంట్ ఓట్ ఫర్ మీ. నేను చెప్పింది చేస్తాను, పలాసాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మకుంటే ఓట్ ఫర్ మీ. అదే నా ఫండా. అవును. ఈ క్యాస్ట్ పాలిటిక్స్ లేదంటే ఈ కులం జొప్పించేటువంటి ఆ దుర్మార్గ రాజకీయం పనిచేసిందా? లాస్ట్ టైం మరి అది పనిచేసిందో లేకపోతే వేవ్ పనిచేసిందో తెలియదండి. బట్ టు బి ఫ్రాంక్, ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచింది అన్నది 50% అయితే, జగన్మోహన్ రెడ్డి వస్తే భయంకరంగా ఉంటుందన్న భయం మమ్మల్ని గెలిపించింది. అదో 50%. రైట్ ఆర్ రాంగ్? మీ విషయంలో అది ఇంప్లికేట్ అయిందని నేను అనుకో. మా విషయం కాదు, ఎస్పెషల్ మీ విషయంలో పలాసలో అది ఇంప్లికేట్ అయిందని అనుకోను. బికాస్ ఎందుకంటే పలాస పీపుల్, పలాస గురించి చెప్పలేదు నేను. ఓవరాల్ గా నేనంటే కూటమి ఉన్న మీద అభిమానం 50% అయితే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తే మొన్నటి వరకు ఎక్కడో జరిగిన సుధాకర్ గారు లాంటి చావులు, నందం సుబ్బయ్య, చంద్రయ్యని రోడ్డు మీద పీకలు కోసేవి ఇంకా రోజు చూడొచ్చు మనం అన్న భయం జనాల్లోకి వెళ్ళిపోయింది. అందుకనేనా వైసీపీ నుంచి కూటమిలోకి ఎవరైనా వస్తాను అంటే వస్తున్నాను అని చెప్పినటువంటి పోతుల సునీతని వీళ్ళందరినీ వద్దని చెప్పి చాలా ఓపెన్ గా చెప్పేశారు మీరు. ఐ ఓన్లీ సెడ్ దట్ వర్డ్ అబౌట్ పోతుల సునీత గారు. చాలా మంది ఎలక్షన్స్ ముందు వచ్చారు, ఎలక్షన్స్లోనే వచ్చారు మా పార్టీలో, ఎలక్షన్స్ తర్వాత కూడా వైసీపీ నుంచి వస్తున్నారు కదా. పోతుల సునీత గారు వీడియోస్ ఒకసారి మీ మీడియాలో తీస్తే, షీ కామెంటెడ్ అవర్ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు సార్ ఫ్యామిలీ మెంబర్స్, మేడం భువనేశ్వరి గారిని, మేడం బ్రహ్మణి గారిని ఎలాంటి అసభ్యమైన మాటలతో ఆమె మాట్లాడిందో వి కుడ్ డైజెస్ట్ అండి. ఇప్పుడు మీ పార్టీ మహిళా విభాగం ఉన్నప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడించేవాడు. వైసీపీలో ఉన్న వాళ్ళందరూ అలా మాట్లాడరే. ఓన్లీ రోజా ఆర్ఎల్ లక్ష్మీపార్వతి గారు ఆర్ఎస్ దిస్ ఫీమేల్ అంటే ఈ పార్టీలోంచి ఆ పార్టీకి వెళ్ళిన ఆవిడ ఆ పార్టీలో సస్టైన్ అవ్వడానికి అసలు రాజకీయాలతో సంబంధం లేని ఎల్డర్ లేడీ మేడం భువనేశ్వర్ గారి గురించి అసలు ఆ మాత్రం కూడా రాకుండా పూర్తిగా బిజినెస్లో ఉన్న నందమూరి బ్రాహ్మణి గారి గురించి అంత తప్పుడుగా మాట్లాడిన ఆమెని రేపు ఉదయం మా పక్కన కూర్చోపెట్టాలంటే ఐ షుడ్ హ్యావ్ సమ్ ఫీల్. సో నేను నా ఇది చెప్పాను. దయచేసి ఆమెని, చాలా మంది వచ్చారు, మోపిదేవ్ గారు వచ్చారు, బీదం మస్తాన్ రావు గారు వచ్చారు, వాళ్ళు ఎప్పుడు కామెంట్ చేశారో లేదో నాకు తెలియదు. ఐ నెవర్ కాన్సన్ట్రేటెడ్. బట్ దిస్ ఫీమేల్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇంకా మాకు ఆ మాటలు గుర్తున్నాయి.